శివానందలహరి 89వ శ్లోకం. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ధనుషాముసలేన చాస్వభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. తాత్పర్యము: శంకరులు ఈ శ్లోకంలో హాస్యపూర్వకంగా చమత్కారాన్ని ప్రదర్శించారు. ఓ ఈశ్వర, నీవు నమస్కారముల చేతను ధ్యాన సమాధి మార్గముల చేతను సంతోషం పొందేటట్లు కనబడటం లేదు. అర్జునుడు మొదలైన వారు చేసినట్లు వింటితోనూ రోకటితోనూ రాళ్లతోనూ పూజిస్తే తృప్తి పడతావేమో. నీకు ఈ రెండు విధానాలలో ఏది ప్రీతికరమో చెప్పు, అలాగే చేస్తాను అని తాత్పర్యం. వివరణలోకి వెడితే, ప్రతి కార్యసాధనకు సామధాన భేద దండోపాయాలు ఉన్నట్లే దైవానుగ్రహం సాధించడంలో కూడా వివిధ పద్ధతులు ఉన్నాయని శంకరులు ఈ శ్లోకంలో గుర్తు చేశారు. భగవదనుగ్రహం పొందడానికి సాత్వికమైన పూజ, జపము, స్తోత్రము, ధ్యానము, సమాధి వంటివి ఆచరించడం ఒక రకం. రోకలితో బాదడం, రాళ్లతో రువ్వడం, వింటితో తలపై మోదడం వంటివి మరో రకం. ఇదేమి భక్తి అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విధమైన తాడన మార్గం ద్వారా కూడా శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న అర్జునుడు మొదలైన శివభక్తులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి కదా. అలా శివుణ్ణి తన వింటితో నెత్తిపై మోదిన అర్జునుడు శివానుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అర్జునుడు పాశుపతాస్త్రం ఎలా సాధించాడంటే, శివుడిని మెప్పించి పాశుపతాస్త్రం సాధించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు. అర్జునుడు శివుని ప్రీతి కోసం ఘోర తపస్సు చేశాడు. అయితే అర్జునుడు కోరిన పాశుపతాస్త్రము సామాన్యమైన అస్త్రం కాదు. అది ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబుల వంటి భయంకరాస్త్రం. అందుకే శివుడు పాశుపతాస్త్రం పొందడానికి అర్జునుడు అర్హుడా కాదా అని పరీక్షించాలనుకున్నాడు. శివుడు కిరాత రూపం ధరించి అర్జునుడిని కవ్వించి తనతో యుద్ధంలోకి దింపాడు. యుద్ధంలో అర్జునుడు తన బాణాలనన్నింటినీ పోగొట్టుకున్నాడు. అర్జునుడి విల్లు, గాంధీవం సైతం విరిగిపోయింది. అప్పుడు అర్జునుడు తన విరిగిన గాంధీవము అనే వింటితోనే శివుని నెత్తిపై మోదాడు. అది కూడా వృధా అయింది. అర్జునుడు శివుడిని రాళ్లతో కొట్టాడు. అవి కూడా వ్యర్థమయ్యాయి. అప్పుడు అర్జునుడు బలంగా పిడికిళ్లతో శివుణ్ణి పొడిచాడు. చివరకు శివార్జునులు బాహాబాహి కలయబడ్డారు. అర్జునుడి ధైర్య సాహసాలకు శివుడు మెచ్చి ప్రత్యక్షమై అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. శివుడిని రోకలితో కొట్టడం అనే సంఘటన ఏమిటంటే, ఒక శివభక్తురాలి ఇంటికి శివుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భోజనం కావాలని అడిగాడట. ఆమె సరే అంది. కానీ అది శివప్రసాదమని దానిని పారివేయకుండా తినమని చెప్పి ఆమె భోజనం పెట్టింది. బ్రాహ్మణ వేషధారి అయిన శివుడు ఆ పదార్థములు రుచిగా లేవని వాటిని విడిచిపెట్టాడు. ఆ విప్రుడు శివప్రసాదాన్ని తిరస్కరించాడని ఆమె బ్రాహ్మణ రూపధారి అయిన శివుణ్ణి రోకలి పుచ్చుకొని బాధిందట. శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రసన్నుడయ్యాడట. ఇది రోకలి కథ. ఈ విధంగా శివుడు కేవలం సాత్వికమైన పూజా, స్తోత్రము, ధ్యానము వంటి పద్ధతులతోనే కాక ధనస్సుతో కొట్టడం, రాళ్లతో రువ్వడం, రోకలిపోట్లు వంటి విధానాలతో కూడా తృప్తిపడ్డాడని పురాణ కథలున్నాయి. పై పురాణ కథలను దృష్టిలో పెట్టుకొని శంకరులు ఇక్కడ చమత్కారంగా, ఓ పరమశివ, నీకు నమస్కారము. స్తోత్రము, పూజ, ధ్యానము, సమాధి వంటి సాత్విక విధానాలతో తృప్తి కాకపోతే అర్జునాదుల వలె ధనుస్తాడడంతో, శిలాతాడనం, రోకలి దెబ్బలతో పూజిస్తాను. పై రెండు పద్ధతులలో నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరునే ప్రశ్నించారు. ఇక పాదార్థంలోకి వెడితే, నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః. నతి అంటే నమస్కారము, నుతి అనగా స్తుతి,
త్వం ప్లస్ ఈశ అనగా ఓ ఈశ్వర నీవు అనర్థం. పూజా విధిభి అనగా పూజా విధానాలలో తృప్తి కలగకపోతే మరో మార్గం చూసుకుంటాను. సమాధి అంటే యోగము అంటే ధ్యాతృధ్యానములను క్రమంగా విడిచి ధ్యేయమైన పరబ్రహ్మనందు గాలి లేని స్థలంలో ఉన్న దీపంలాగా చిత్తము ధ్యానాయుక్తము కావడమనే సమాధి అంటారు. అదే యోగము. ఇక ధ్యానము అంటే మనస్సు యొక్క లక్ష్యాన్ని సర్వదా పరబ్రహ్మనందే దృఢముగా నిలిపి చెవి, కన్ను, ముక్కు మొదలైన బాహ్యేంద్రియముల మీదకు పోకుండా వాటిని అరికట్టి శరీరాన్ని కదలకుండా చేసి జీవాత్మను ప్రత్యేగాత్మతో లయింపజేసి తన్మయుడై ఉండడమే ధ్యానము. ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తదా కరోమి. ధనుష అనగా విల్లుతో కొడితే నీకు తృప్తి కలుగుతుందా, లేక ముసలేన అనగా రోకలితో మోదితే తృప్తి కలుగుతుందా? పరమశివ చెప్పు అని ప్రశ్నించారు శంకరులు. అస్మభిహి వా అనగా రాళ్లతో కొడితే నీకు తృప్తి కలుగుతుందేమో. తే ప్రీతికరః వద అనగా పై పద్ధతుల్లో నీకు ఏ విధానం తృప్తిగా ఉంటుందో చెప్పు అని. తదా కరోమి అంటే ఆ విధంగానే చేస్తాను అని అర్థం. సాత్విక పూజా విధానాలలో నతి అనేది కాయిక పూజా విధానాలలో నుతులు అనేవి వాచిక పద్ధతి. నతి అనేవి కాయిక పూజా విధానాలు. ధ్యాన సమాధులు అనేవి మానసిక పూజా పద్ధతులు. త్రికరణాలైన ఈ 3 రకాల వైఖరులు నచ్చకపోతే ముగ్ధ భక్తులు మార్గములైన ధనుస్తాడనం, ముసల ప్రహారం, శిలాతాడనం వంటి వాటిని ఉపయోగిస్తానని శంకరులు చమత్కారంగా చెప్పారు. 89వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.